నన్ను కమ్యూనిస్టు వాళ్ళు ఇంత ఘోరంగా ఇబ్బంది పెట్టారంటే లైట్లు ఆఫ్ చేయడము, ఇసుక కొట్టడము, అసలు దారికి పోనివ్వకుండా రాళ్ళు పెట్టడము, అసలు ఆ క్యాంపెయిన్లోనే అసలు నన్ను చాలా ఇబ్బంది పెట్టాలంటే నేను ఆ రోజే ఒక పెద్ద గ్రామం ఉంటుంది దండుమైలారం అని, ఆ మండలం మంచాల మండలం, పెద్ద లారీ మొత్తం ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్, అవన్నీ సెన్సిటివ్ విలేజెస్, ఎప్పుడు పోలీసు వెళ్ళరు అక్కడికి, ఎప్పుడు మీటింగ్స్ పెట్టారంట, వేరే పార్టీ మీటింగ్స్ ఎరగరు, ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఎర్ర చొక్కా ఎర్ర జెండా తప్ప. అట్లాంటి నేను దాని పైకి ఎక్కి ఈ ఊరి పొలిమేర వరకు ఎర్ర చొక్కా లేకుండా ఊరి పొలిమేరకు వెలగొట్టేస్తానంటే బత్తెలో వీళ్ళని షర్టు లేకుండా పంపించేస్తాను, నేను ఈ ఊరుని ఈ మండలాన్ని అడాప్ట్ చేసుకుంటాను, నేను చావు కోసం భయపడేదాన్ని కాదు, చస్తే ఒకసారే చేస్తాం, నాకు అదని భయమే లేదు, నన్ను ఎవడు భయపెట్టించలేడు, ఎవడు దమ్ముండంటే రండి అని. ఎప్పుడైతే నేను ఈ డైలాగులు ఈ 2 నిమిషాలు 3 నిమిషాలు డైలాగులు మాట్లాడేశానో ఆ కమ్యూనిస్ట్ వాళ్ళు అలా ఎంత షాక్ అయిపోయారంటే ఏంది పిల్ల ధైర్యం అని. డిఎస్పి ఎస్పి మొత్తం నా చుట్టూ లారీ చుట్టూ ఇట్లా వచ్చేసారు చీమలాగా. బాబు ఇంటికి ఎట్లా వెళ్తాం మనము, అసలు వెళ్ళే పరిస్థితి ఎక్కడ, అది సింగిల్ దారి, ఎక్కడ ల్యాండ్ మైన్స్ ఉన్నాయో తెలియదు, ఎక్కడ పేలిపోతారో తెలియదు, పిల్లలతో ఇలా మాట్లాడేసిందని భయపడిపోయారు. కానీ నేను ఎప్పుడు భయపడలేదు. ఈవెందో నాకు ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ పట్టుకొని వచ్చారు, నేను వేసుకోలేదు, అసలు వాళ్ళకి దొరికితేగా రాత్రి 2 వరకు తిరిగేదాన్ని అవంతా కూడా. అట్లా సాహసమే, ఒక అవకాశం వచ్చింది, దీనిని కసితో గెలవాలన్న దాంతో చేయడం ఒకటి, ఆ ప్రజలు నన్ను దీవించడము, పార్టీలకు అతీతంగా కమ్యూనిస్ట్ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని, నక్సలైట్ అంటే వాళ్ళు అన్న నువ్వు వేయకన్నా మా వదినేస్తుంది, మా అక్కేస్తుంది అని, ఓ ముసలైన పట్టు ముసలైన జెండా కాంగ్రెస్ ఉంటుంది. అప్పుడు నేను క్యాంపెయినింగ్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉండేది, చాలా డిఫరెంట్. బొట్టు పెట్టేదాన్ని, కుంకుమ ప్రతి ఇంటికి వెళ్ళి ఆ గడపకు బొట్టు పెట్టి వచ్చేదాన్ని ఆడబిడ్డలాగా, అది చాలా హైలైట్ అయింది. అలాగే ముసలైన నుండి ఇది జెండా కనపడుతుంది కాంగ్రెస్, చెయ్యి గుర్తు తప్ప మా ఇంట్లో వేరే ఓటు వేయరు, నేను చచ్చేంత వరకు నేను వేయరు, నువ్వేం ఇంత ధైర్యం నా ఇంటికి వచ్చి నన్ను అడుగుతున్నావు, నేను అడుగు మీద కూర్చొని ఉన్నాడు, నేను బరాబర్ అడుగుతాను, మన తెలంగాణ భాషలో అడుగుతానే, ఈ బిడ్డగా వచ్చినాను, ఆడబిడ్డగా వచ్చిన, నాకు వేస్తున్నావు అంతే అన్నాను. ముసలైన పెళ్ళును నవ్వి ఓకేనే బిడ్డ, ఇంతవరకు నేను వేయలేను, కానీ నువ్వు మాట్లాడిన దానికి నేను ఇంప్రెస్ అయిపోయాను బిడ్డ, వేస్తా పోవే, నీకు నువ్వు గెలుస్తున్నావు పో అన్నాడు ముసలాయన. అలా ప్రతి వాళ్ళని టచ్ చేయడము, పొలాలకి వెళ్ళిపోవడము, అసలు ఇంకా అదొక మిరాకిల్ అయిపోయింది. గెలవడం అనేది అదృష్టానికి నిదర్శనం, పుష్పలీలని రాశారు అప్పుడు. సో నేను మంత్రి పదవి ఇస్తారని కూడా నాకు అనుకోలేదు. అసలు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి పదవిని అలంకరించడం అసలు చంద్రబాబు నాయుడు గారికి నిజంగా కూడా మహిళలు అంటే చాలా ఇష్టం అమ్మాయి. అవునా, తెలుగుదేశం పార్టీని కారణం కూడా అదేం చెప్పాను కదా, 5 మహిళలకు ఒకేసారి మంత్రి పదవి ఇచ్చారు. అందులో మా జిల్లాలో ప్రతి జిల్లాకు ఒక నాయకుడు ఉండేవాళ్ళు, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా ఇంకో లీడర్ని, ఓ జిల్లాకు ఒకరే ఉండాలనుకుంటారు. అలాంటి తరుణంలో ఆయన 48 అవర్స్ ఆయన డోర్లు మూసుకొని, మీరు పేపర్స్ దొరుకుతాయి మీకు, ఆయన ఎవరిని రానివ్వలేదు, ఏ జిల్లా మంత్రికి కూడా చెప్పకుండా నేను సెలెక్ట్ చేసేసాను అంతే ఫైనల్ అన్నాడు. అప్పుడు మాకు అవకాశాలు వచ్చాయి. వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది చూడు తల్లి జీవితము. అమ్మా అస్సలు కాలు ఒక అడుగు వెయ్యాలంటే నరకవే. ఇక్కడ నుంచి సీనియర్లు, విత్ ఇన్ ద పార్టీలో ఉన్న విలన్స్, బయట వాళ్ళు విలన్లు, కమ్యూనిస్ట్ వాళ్ళు విలన్లు, తర్వాత పిల్లల్ని, అసలు నన్ను నేను చూసుకొని ముఖం చూసుకునే పరిస్థితి లేదు. మళ్ళీ దానికి నన్ను ఇన్ఛార్జ్ మంత్రి ఖమ్మం రేణుకా చౌదరి గారు అప్పుడు ఎంపీ, ఖమ్మం ఇన్ఛార్జ్ మంత్రిని. అస్సలు వీల్స్ ఎలా తిరిగేవంటే డ్రైవరు మారుతాడు, గన్మెన్లు మారుతారు, పుష్పలలో మారదు, నేనేగా ట్రావెల్ చేయాలా, అలా రౌండ్ ద క్లాక్ అనమాట. మళ్ళీ రాష్ట్రాలన్నీ హాస్టల్ తగలబెట్టేదాన్ని, ఇక్కడ వెళ్తున్నాను అని చెప్పి బార్డర్లో ఉన్న హాస్టల్కి వెళ్ళిపోయేదాన్ని, అక్కడ సర్ప్రైజ్ విజిట్ చేసేదాన్ని, అక్కడ ఉన్నవాడిని సస్పెండ్ చేసేవాడిని. శ్రీకాకుళం వెళ్ళాను, తాగి ఉన్నాడు, చిన్నపిల్లలకు తాళీలు ఉన్నాయి అక్కడ. అస్సలు అలాంటివన్నీ చూసి వాళ్ళ మీద యాక్షన్లు తీయడం ఉంటుండే, సస్పెండ్ చేయడమే ఇంకా లిటరల్గా. అలా యాక్షన్ చేసి గడగడ వంగిచ్చేసాను అందరినీ. అంటే నాకు ఒకటే అనిపించింది, నేను డబ్బు తీసుకోను, కరప్ట్ అని నేను కాదు, తప్పు చేస్తే నేను సహించను, ఇప్పటికైనా నా మెంటాలిటీ అంతే. అది ఎందుకే కొంచెం స్వార్థం ఉండాలి, నా వల్ల కాదు అది. నేను ఇలానే ఉంటాను, ఇలాగే చచ్చిపోతాను అంతేగాని నేను నా కోసం నేను ఆలోచించుంటే నేను ఈ సోకాళ్ళు ఉన్న వాళ్ళందరికంటే కూడా నేను చాలా టాప్ లెవెల్ ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా కానీ ఉండేదాన్ని. అలానే నేను దేవుడు నాకు ఇచ్చిన నా బిడ్డల్ని ఇద్దరిని శుభ్రంగా నా కష్టార్జితంతో చదివించుకున్నాను. కొడుకుని ఇంజనీరింగ్ చేయించుకున్నాను, బాబు ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యాడు, టెక్సాస్లో ఉంటున్నాడు, వాడికి 2 ఆడపిల్లలు, బిడ్డని డాక్టర్ చదివించాను. మళ్ళీ ఆ అమ్మాయి ఉండి నాలాగని మమ్మీ అసలు మనకు లా తెలీదు, ఆడపిల్లలు లా చదవాలి అని చెప్పి ఆ డెంటల్ని వదిలేసి ఆమె ఎల్ఎల్బి అయిపోయింది, ఇప్పుడు ఎల్ఎల్ఎం చేస్తుంది, ఇప్పుడు బార్ కౌన్సిల్ రాస్తుంది నా కూతురు.
సో ఇద్దరు ఆణిముత్యాల్లాగా నాకు పిల్లలు. ఇక ఉంటుంది కదమ్మా. ఇప్పుడు మీరు స్త్రీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. చంద్రబాబు విజన్ చూస్తే మీకు ఏమనిపించేది? ఆయనకి ఏంటంటే చాలా విజనరీ ఉంది ఆయనకి. అంటే పొలిటీషియన్ కాదమ్మా పాపం. నన్ను ఇప్పుడు డైరెక్ట్గా ఆయన చూసినా నన్ను ఏమనుకున్నాను, ఆయన గుడ్ అడ్మినిస్ట్రేటర్. కానీ 100% అడ్మినిస్ట్రేటర్ పనికి రారు రాజకీయాల్లో. నేనేమనుకున్నా సరే, నన్ను ఏమనుకున్నా సరే, నేను ఎంత ఓపెన్గా చెప్తున్నాను. అంటే రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారిని మనం చూస్తే, కానీ ఎక్కువగా ప్రతిపక్షాలు ఆయన రాజకీయాలే ఎక్కువ చేస్తారంటారు కదా. అది అనేవాళ్ళకి కానీ తక్కువ ఆయనకు ఇలా అంటే ఒకరిని టార్గెట్ చేయాలి, అధికారంలోకి వచ్చిందే రాజకీయం చేసి అనేది ఆయనకు అది లేదు. ఎంతసేపు గ్రోత్, డెవలప్మెంట్, మనం ఎందుకు ఎక్కడో ఉన్నాము, మారుమూల ఉన్నాము అని అనుకొని పాపం ఆయన చాలా కష్టపడి ఆ రూట్లో వెళ్ళాడు. కానీ రాజకీయం అంటే స్థానికం లెవెల్ నుంచి పై వరకు కుటిలాలతో ఉండాలి. వీడికి వానికి చెక్ పట్టాలి, వానికి వీనికి చెక్ పట్టాలి, ఈ రకంగా ఉన్నదని ఆయన పాలిటిక్స్ మీద పెద్దగా ఇచ్చేయలేదు. ఆయన ఫేర్ లెవెల్లో వెళ్ళిపోయాడు, కానీ అదే దెబ్బకొట్టింది ఆయనకి. అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే అడ్మినిస్ట్రేషన్ ఏముందమ్మా, చేసేవాళ్ళు ఉంటారు. నువ్వు సుపీరియర్గా ఉండి నువ్వు ప్రజలతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలి. ఎప్పుడైతే మనం ప్రజలని తగ్గించి ఆఫీసర్స్తో కనెక్ట్ ఎక్కువైతామో ఫెయిల్యూర్ అయిపోతాం. ఆఫీసర్లు ఏమనుకుంటారు, 5 సంవత్సరాలే వీళ్ళు, ఆ తర్వాత మనది రాజ్యం అనుకుంటారు. ఎవరు కూడా రాజకీయ నాయకుల్ని చూస్తారు, బాగా వాళ్ళ సైడే ఉంటారు అనడానికి నిదర్శనం లేదు. ఎందుకంటే మీరు చూడండి, ముఖ్యమంత్రులు మారుతారు కానీ అధికారులు వాళ్ళు ఏంటి, వాళ్ళ ప్లాట్ఫామ్ మారుతాయి తప్ప వాళ్ళు ఉంటారు. ఎప్పటి వరకు రాజకీయాల్లో ఒకసారి వచ్చిన వాళ్ళు నెక్స్ట్ గ్యారెంటీ ఉంటుందో తెలియదు. కానీ వాళ్ళకి రిటైర్మెంట్ ఉంటుంది కదా, మాకు రిటైర్మెంట్ ఉండదు. కానీ పరిస్థితుల్లో మళ్ళీ మేము కింద పడ్డ వాళ్ళం మళ్ళీ రావచ్చు, వాళ్ళ మీద మళ్ళీ సుపీరియర్ అవ్వచ్చు. నేను ఒకటే అనుకున్నా, ఉన్నన్ని రోజులు కాకిలాగా బతకడం కాదు, హంసలాగా బతకాలి అంతే. ఈ అమ్మ మళ్ళీ బతికేదేంది, పవర్ అంటే ఏంటో చూపిస్తాను. ప్రజలకి జీవితకాలంలో సోషల్ వెల్ఫేర్లో అమ్మ వండింది నిజంగా అమ్మలాగానే ఉంది. ఆ డిపార్ట్మెంట్ లెవెల్లో నేను పనిచేసిన తీరు, కష్టపడ్డ తీరు, 24 గంటల్లో నేను కనీసం 18 గంటలు 15-16 గంటలు అయితే ట్రావెల్, ఒక 5-6 గంటలు ఈజీగా పోతాయి. మిగతా అని కూడా డిపార్ట్మెంట్ రివ్యూస్, పార్టీ మీటింగ్స్, అబ్బబ్బబ్బ అసలు ఒక క్షణం కూడా తీరుకుండేది కదా. అప్పుడు మీరు ఏర్పాటు చేసిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయా? అంటే ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిపోయిందో అప్పుడు కొంచెం తేడాలు వచ్చేసాయి. అంటే అక్కడ పనితీరుకు, ఇక్కడ పనితీరుకు, ఇక్కడంతా జమీందారీ టైప్లో, లేకపోతే లీడర్షిప్ అంతా నిరంకుశమైన పరిపాలన, లేకపోతే నవాబుల కల్చర్ ఉండడము. ఆంధ్ర కల్చర్ వేరు, మీరు అవునన్నా కాదన్నా ఆంధ్ర కల్చర్ వేరు, ఆంధ్ర మెంటాలిటీ వేరు, ఆంధ్ర ఫుడ్ వేరు, ఆంధ్రాలో బిహేవియర్ వేరు. కానీ తెలంగాణలో అలా కాదు, వాడు ఫేర్ ఉంటాడు, తిండి తింటాడు, ఉన్నకడి పప్పు ఎందుకు కాదు, పచ్చి పులుసు ఉంటే చాలు వాడికి, వాడు కడుపు నిండా తింటాడు, నేనే కింగ్ అంటాడు. వీళ్ళు అలా కాదు, దేనైనా పద్ధతిగా చేస్తారు, ఆర్గనైజ్గా చేస్తారు, ప్లానింగ్గా చేస్తారు. వీళ్ళకి డబ్బు మీద యావ ఉండదు వీడికి, ఆ టెంపరవరీ వాటి మీదనే వీడికి ఉంటుంది తప్ప దీర్ఘకాలిక ప్రయోజనాలు, నేను బాగుండాలి, నా స్వార్థం ఉండదు వీడికి తక్కువ. వాళ్ళ స్వార్థం అనే కోణంలో డెవలప్మెంట్ వాళ్ళు అవుతారు, ఇంకో వాళ్ళకు కూడా చేసే లెవెల్లో వాళ్ళ ప్లస్ ఉంటుంది. అది మగ ఆడ కూడా ఆ రకంగానే ఉంటారు. మన దగ్గర ఏమో ఆస్తులు ఉంటాయి, ఆడబిడ్డలకి వాళ్ళకి పసుపు కుంకాల కిందకి ఏమైనా ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు. మనకు ఉండేదేంది, మనకి ఇచ్చేదేంది, 4 బోకెలు ఇస్తారు, ఓ పెళ్ళి చేస్తారు. తెలంగాణలో ఇంకా ఘోరం ఏంటంటే తాలిబుట్టమ్మ చిన్నది ఉంటుంది మాకు తెలంగాణ వాళ్ళకి, ఎవరి కులాలకు వాళ్ళకు ఉంటాయి. ఒక్క తాళి పుస్తే పెట్టి చేసుకుంటామంటారు. పుస్తే అంటే ఒక చిన్న బిల్ల, అత్తగారి తరఫున అమ్మగారి తరఫున కూడా ఉంటుంది. అది ఇచ్చి పసుపు తాడు కట్టేసి ఇచ్చేస్తారు అంతే. ఇక దానికి ఎక్కడ వాడు పెట్టిందే తిండి, మొగుడు పెట్టిందే తిండి. గట్టిగా అంటే వాడు రాత్రికి మంచి వేసి వీపంతా పగులు కొడతాడు, మంచి మందు. కల్చర్ ఏముంది, మంచిగా చస్తే తాగుతాడు, బతికితే తాగుతాడు, వాడు మూడాఫైదే తాగుతాడు. ఏమన్నా అంటే మాకు ఇదే రాబోయి, మాకు ఇదే కావాలనే కల్చర్ అది. ఆ కల్చర్లో వీడు ఒక అలవాటుగా ఇప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకొని యూత్ ఇప్పుడు ఉన్న వాళ్ళంతా తాగుడు లేకపోతే ఉండలేని పరిస్థితి, గుట్కా లేకపోతే ఉండలేని పరిస్థితి, ఈ కల్చర్లకు వెళ్ళిపోయారు. అలా అని ఇప్పుడు అక్కడ ఇక్కడ భేదం ఏం లేదు, యూత్ అంతా చెడిపోయారు. సో ఈ యూత్ ఈ భారతదేశానికి చాలా పెద్ద అసెట్. దీన్ని కాపాడకపోతే మొత్తం ముందు తరాలన్నీ నాశనం అయిపోతాయి. సో కంట్రోలింగ్ వ్యవస్థ ఎక్కడికక్కడ చేయాలి. ఇంట్లో తల్లిదండ్రుల నుంచి సూపర్విజన్ పోయింది. తల్లి బిజీ, తండ్రి బిజీ. వాడు ఫోన్, చిన్నోడు ఇంత ఫోన్ పెడితేనే అన్నం తింటున్నాడు. సో టెక్నాలజీని దుర్వినియోగం చేసుకుంటున్నాం. అండ్ అఫెక్షన్స్ లేవు, మానవ సంబంధాలు లేవు. సో ఇవన్నీ చూసిన తర్వాత
ఎందుకు నన్ను అడుగుతారు చాలామంది, ఎందుకు మేడం ఇంత సూటిగా మాట్లాడతారు, మీరు ఎందుకు ఇప్పుడు పాలిటిక్స్లో మా బాబు కూడా అంటాడు నన్ను, ఏ వద్దులే మమ్మీ ఇక నువ్వు మారనని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు మమ్మీ రోజు డబ్బులు ఇప్పుడు కూడా ఖర్చు పెట్టుకొని వెళ్తావు, నీకు అవసరమా అంటాడు. ఒరే ఇప్పుడు నాలాంటిది రానే రాదు, ఇలాంటి వ్యక్తి ఎవరు ఉండరు నాలాంటిది. ఇంత కింది స్థాయి నుంచి ఇంత దళిత బిడ్డగా ఇన్ని కష్టాలు ఇన్ని అవమానాలు, అంబేద్కర్ జగజీవనరావు పడ్డాడో పడలేదో నాకు తెలియదు, మేము చూడలేదు, కానీ స్టిల్ నేను ఇప్పటికి పడుతున్నా కూడా నేను అంటాను కదా, అదే సినిమా డైలాగులు చెప్పినట్టు ఉంటుంది, కానీ తగ్గేది లేదు. ఎందుకంటే ఒకసారి నేను వెనక్కి వెళ్ళిపోయాను, నేను ఒక రోల్ మోడల్గా ఉండాలనుకుంటాను. నన్ను చూసి ధైర్యంగా రాజకీయాలు ఆడవాళ్ళు రావాలని,